హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి ధర్మవరంలో ఉన్నాము. ధర్మవరంలో పికిల్ మార్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు దొరుకుతాయి. చాలా రకాలు ఉన్నాయి వెజ్ లో, నాన్ వెజ్ లో. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మొత్తం అన్ని చూసేద్దాం రండి. దాంతో పాటు స్పైసీ పౌడర్స్ కూడా ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. దాంతో పాటు అడ్రస్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఇది ధర్మవరము పుట్టపర్తి రోడ్డు. ఇక్కడ ట్రెండ్స్ చూడండి. ట్రెండ్స్ ఆపోజిట్ లోనే పికిల్ మార్ట్ ఉన్నది. ఎంఎస్ స్టిక్కర్స్ పక్కన మనకు పికిల్ మార్ట్ అనేది వస్తుంది. మెయిన్ రోడ్ లోనే ఉంటుంది, మనం చూసుకోవచ్చు. చాలా టేస్టీగా మంచి ఊరగాయలు అనేవి ఇక్కడ దొరుకుతాయి. ఫ్రెండ్స్, నేడు మార్కెట్లో ఎక్కడ చూసినా ప్రిజర్వేటివ్స్ పేరుతో కెమికల్స్ యాడ్ చేస్తూ నాణ్యత లేని ఆయిల్స్ ను, ఇంగ్రీడియంట్స్ ను ఉపయోగిస్తూ నాసిరకమైన పికిల్స్ ని తయారు చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో, సీసాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా, ఎటువంటి మిషనరీస్ ఉపయోగించకుండా తెలుగింటి సంప్రదాయ పద్ధతిలో హైజీనిక్ ఎన్విరాన్మెంట్ లో ఒకప్పుడు మన అమ్మమ్మ, నాన్నమ్మ ఇళ్లలో తయారు చేసే హోమ్ మేడ్ ప్రాసెస్ లోనే ఇక్కడ పికిల్స్ ని తయారు చేస్తారు. అవి ఎక్కడా తయారు చేయరు, మన పికిల్ మార్ట్ లో మాత్రమే తయారు చేస్తారు. ఈ పికిల్ మార్ట్ కంపెనీ యొక్క స్టోర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 55కు పైగా స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న స్టోర్ ధర్మవరంలో పికిల్ మార్ట్ కంపెనీ యొక్క ఫ్రాంచైజీ ఇది. ఈ పికిల్ మార్ట్ స్టోర్ లో ఆంధ్రాలో, ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో, దేశ విదేశాల్లో బాగా ఫేమస్ అయిన భీమవరం స్పెషల్ 100 రకాల తెలుగింటి సాంప్రదాయ హోమ్ మేడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, పిండి వంటలు, కారపుళ్ళు మొదలైనవి ఈ స్టోర్ లో ఉంటాయి. ముఖ్యంగా ఇండియాలో ఎక్కడ దొరకని, చూడని, వినని వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు 100 రకాలకు పైగా పికిల్ మార్ట్ స్టోర్ లో లభిస్తాయి. పికిల్ మార్ట్ స్టోర్ లో పికిల్స్ తయారు చేయడానికి క్వాలిటీ ఆయిల్స్, ఇంగ్రీడియంట్స్ ను ఉపయోగిస్తారు. ఈ స్టోర్ లో డెలిషియస్ అండ్ క్వాలిటీ పికిల్స్ ను అమ్ముతున్నారు. ఈ పికిల్స్ ను ఎటువంటి ప్లాస్టిక్ డబ్బాల్లో వాడకుండా సెరామిక్ జాడీలో మాత్రమే స్టోర్ చేసి, జాడీల నుండి ఎప్పటికప్పుడు తాజాగా కస్టమర్స్ కు సేల్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ గత 25 సంవత్సరాలుగా అదే రుచి, నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారు. ఈ పికిల్ మార్ట్ స్టోర్ లో నాన్ వెజ్ పచ్చళ్ళు, బోన్లెస్ చికెన్, అపోలో ఫిష్, పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు, నాటుకోడి, మటన్, మటన్ కీమా, కొర్రమీను, పండుకొప్ప చేప పికిల్, చికెన్ కీమా, పీతలు మొదలైన రకరకాల నాన్ వెజ్ పచ్చళ్ళు ఇక్కడ దొరుకుతాయి. ఈ స్టోర్ లో వెజ్ పచ్చళ్ళు మామిడి ఆవకాయ, ఫుల్ మకానా, కంద, కొత్తిమీర, పండు మిరపకాయ, మామిడి తొక్కు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మునగాకు, నిమ్మకాయ, టమోటా, చింతపండు, కాకరకాయ, గోంగూర, ఉసరి, కాలీఫ్లవర్ మరియు పుదీనా పికిల్స్ వెజ్ పచ్చళ్ళలో ఈ స్టోర్ లో దొరుకుతాయి. ఇవే కాకుండా పికిల్ మార్ట్ స్టోర్ లో కారప్పొళ్ళు కూడా దొరుకుతాయి. అవి కూడా ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ రొయ్యల కారప్పొడి, అవిసె గింజల కారప్పొడి, మునగాకు కారప్పొడి, నువ్వుల కారప్పొడి, వెల్లుల్లి కారప్పొడి, కాకరకాయ కారప్పొడి, రైస్ కారప్పొడి, పొట్నాల కారప్పొడి, ఇడ్లీ కారప్పొడి, కంది కారప్పొడి, కరివేపాకు కారప్పొడి, ఇలా మొదలైన ఆంధ్ర కారప్పుళ్ళు ఈ స్టోర్ లో ఉంటాయి. అదే విధంగా ఆంధ్రాలోని గోదావరి జిల్లాల్లో, కోనసీమ ప్రాంతాల్లో ఫేమస్ అయిన ఇతర పిండి వంటకాలు, స్వచ్ఛమైన తేనె మరియు స్వచ్ఛమైన నెయ్యి కూడా ఈ స్టోర్ లో లభ్యమవుతాయి. ఫ్రెండ్స్, ఈ ధర్మవరం పికిల్ మార్ట్ స్టోర్ లో నేను వచ్చేసి నిమ్మకాయ, పండు మిర్చి, టమోటో, ఆవకాయ పికిల్స్ తీసుకొని వెళ్ళాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం ఇంటిలో ఏ విధంగా పచ్చళ్ళు అనేవి తయారు చేసుకుంటామో అదే టేస్ట్, అదే క్వాలిటీ ఇక్కడ భీమవరం స్పెషల్ పికిల్ మార్ట్ లో పికిల్స్ అనేవి దొరుకుతున్నాయి. నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా తీసుకొని వెళ్ళాను. బోన్లెస్ చికెన్, నాటుకోడి చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి, క్వాలిటీగా కూడా ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళకు, కాలేజ్ స్టూడెంట్స్ కు, స్కూల్ పిల్లలకు, బ్యాచిలర్స్ కు ఈ పచ్చళ్ళు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో కూర లేనప్పుడు కూడా ఇలాంటి పచ్చళ్ళు ఉంటే మనం రైస్ లోకి కలుపుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా వచ్చేసి ఇక్కడ నేను కారప్పొళ్ళు కూడా తీసుకొని వెళ్ళాను. రొయ్యల కారప్పొడి అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క పచ్చడి, కారప్పొడి మొత్తం అన్ని చాలా చాలా బాగున్నాయి. ఇవి నాకు చాలా ఇష్టం కాబట్టి వీటిని మాత్రమే నేను తీసుకొని వెళ్ళాను. ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వెజ్ పచ్చళ్ళే. చూడండి, ఇవన్నీ పచ్చళ్ళే, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పచ్చళ్ళు అయితే ఒకసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. చూడండి చూడండి ఈ విధంగా పచ్చళ్ళు అనేవి నిల్వ అనేది చేస్తారు. ఈ పచ్చళ్ళు మొత్తం మనం ఇంటిలో
వాడుకునే పదార్థాల్లోనే ఇవన్నీ తయారు చేసేది. హోమ్ మేడ్, మొత్తం అని హోమ్ మేడ్. అందుకే ఇంత టేస్ట్ అనేవి ఇక్కడ పచ్చళ్ళనే ఉంటాయి. ఇప్పుడు మీకు నాన్ వెజ్ పికిల్స్ను కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చికెన్, ఈ పక్కన వచ్చేసి నాటుకోడి ఉంది, పీతలు, రొయ్యలు మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చేప కూడా ఉంటుంది. ఇప్పుడు అన్నీ మీకు శాంపుల్స్ కోసం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అంతే. ఇలాంటి పికిల్స్ అనేవి చాలా దొరుకుతాయి ఇక్కడ ధర్మవరం పికిల్ మార్ట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుండేది వచ్చేసి స్వచ్ఛమైన తేనె. ఇవన్నీ తేనె బాటిల్సే, చూడండి ఎన్ని బాటిల్స్ ఉన్నాయో. ఇవన్నీ వచ్చేసి పౌడర్స్. ఈ పౌడర్స్ వచ్చేసి మనము రైస్లకి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. రైస్ తీసుకొని ఆ రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ వచ్చేసి మనకి కూరలు అనేవి కొద్దిగా సరిగ్గా ఉండవు, కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి మనకు. ఈ పౌడర్లే కాదు, నాన్ వెజ్, వెజ్ పచ్చళ్ళు కూడా అదే విధంగా మనకు ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మీ ముందే నేను పికిల్స్ని తీసుకున్నాను. రుచి అయితే చూద్దాం ఎలా ఉన్నాయో. టమాటో పికిల్, తర్వాత నాటుకోడి రెండు ఒక చిన్న ప్లేట్లో తీసుకున్నాను, చూద్దాం. బయట స్టోర్స్లో మనకు చాలా పికిల్స్ అనేవి దొరుకుతాయి. పికిల్ మార్ట్లో ఉండే టేస్ట్ మాత్రం దొరకదు. ఓన్లీ అది పికిల్ మార్ట్ స్టోర్కి మాత్రమే సొంతం. టమాటో, నాటుకోడి రెండు తిన్నాను. రెండు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ధర్మవరం స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. స్క్రీన్ పైన కనిపించే నంబర్కి మీరు ఫోన్ చేస్తే వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు ఎక్కడికైనా. ఈ సదుపాయం కూడా పికిల్ మార్ట్ స్టోర్ వాళ్ళు మనకు కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఊరగాయలు చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్లో మన ధర్మవరంలో పుట్టపర్తి రోడ్డుకి పక్కనే ఉన్నాయి. ట్రెండ్స్కి ఆపోజిట్. అందరూ విజిట్ చేసేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.